హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక మాసంలో 23వ రోజు కార్తీక పురాణంలోని 23వ అధ్యాయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. అగస్త్యముని పల్కెను. అత్రి మునీంద్ర, పురంజయుడు యుద్ధమందు జయమొందిన తర్వాత ఏమి చేసెనో నాకు తెలియజెప్పుము అని అత్రి పలికెను. శత్రుబాధారహితమైన అయోధ్య పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై, ఇంద్రతుల్య పరాక్రమవంతుడై, సత్యవాదియు, సదాశుచియు, దాతయు, భోక్తయు, ప్రియవాదియు, రూపవంతుడును, అమిత కాంతియుతుడును, సమస్త యజ్ఞకర్తయును, బ్రాహ్మణ ప్రియుడును, ధనుర్వేదమందు, వేదములందు, శాస్త్రములందు ప్రవీణుడును, పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీప్రియుడును, సూర్యుడు వలె చూడసఖ్యము గాని వాడును, శత్రువులను శిక్షించువాడును, హరిభక్తి పరాయణుడును, బలయుతుడును, కామక్రోధ లోభ మోహ మద మాశ్చర్యములను జయించిన వాడును, కార్తీక వ్రతము చేత పాపములన్నీ నశింపచేసి కొనిన వాడై ఉండెను. ఇట్లున్న పురంజయునకు విష్ణుసేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లా ఆరాధించును? ఏ దేశమందు, ఏ మాసమందు, ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును? ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లనియే: ఓ పురంజయ, శీఘ్రముగా కావేరికి పొమ్ము. అచట శ్రీరంగమను దివ్యక్షేత్రం ఉన్నది. అచట శ్రీరంగనాథుడు వసించి ఉన్నాడు. కాబట్టి సంసార ఛేదమును చేయువాడగు శ్రీరంగ నిలియుని సేవించమని చెప్పి ఊరకుండెను. ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను, తీర్థములను చూచుచు కావేరి మధ్యనున్న శ్రీరంగమును చేరెను. కార్తీక మాసం అంతయు అచట ఉండి కావేరీ మధ్యము నివాసముగా కలవాడిన శేషసాయి అయిన విశ్వమంగళుడైన శ్రీ రంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోత్తముగా చేసెను. కృష్ణ కృష్ణాయని గానము చేయుచు, గోవింద వాసుదేవ అని నిరంతరము కీర్తించుచు, విష్ణు పూజ పరాయణుడై స్నాన దాన జప హోమములు, దేవాభిషేకములు చేయుచు శేషసాయి శ్రీ రంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరెను. మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణమును చూచెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ కూడిన జనులు కలిగినదియు, దృఢముగానున్న యంత్రములు గడియలు కలిగినదియు, అగర్తలు కలిగినదియు, గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండియున్నదియు, గృహ గోపురముల వెంట వీధులు కలిగినదియు, అనేక వర్ణములు గల పతాకములు కలదియు, వాయువు చేత చలింపజేయబడుతున్న పతాకములు కలదియు, అనేక భటులు కలదియు, అనేక దేశవాసులతో కూడినదై ఉండెను. అచట స్త్రీలు సుందరులను, హంసల వలె ఏనుగుల వలె నడుచువారును, చెవుల వరకు నుండు విశాల నేత్రములు గలవారును, గొప్ప పిరుదులు కలవారును, సన్నని నడుము కలవారును, బలిసి లావుగా ఉన్న కుచములు కలవారును, మంచి వస్త్రములు గలవారును, సమస్త భూషణ భూషితలుగా నుండిరి. అచ్చటి వేశ్యలు సంగీతమందు, నృత్యమందు నిపుణులను, సౌందర్యముతోనూ లావణ్యముతోనూ కూడి ఉన్నవారును, నిత్యమానందయుక్తులు, మధోన్మత్తులను, సమస్త స్త్రీ గుణభూషితులై, చూచుటలోనూ మాట్లాడుటలోనూ బహు నేర్పరులై, సభలోనూ రాజమార్గములలోనూ రచ్చలలోనూ ఆటలాడుచుండువారై ఉండేరి. అచట కుల స్త్రీలు గుణవంతులై, సర్వాభరణ భూషితులై, పాతివ్రత్య పరాయణులై ఉండిరి. ఓ అగస్త్య మునీంద్ర, అచటి మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి. పురంజయుడిట్లున్న పట్టణమును చూచి సంతోషించెను. యథా రాజా తథా ప్రజ అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడైన ప్రజలను న్యాయమందే యుందురు కదా. పురజనులందరూ రాజు వచ్చుటను విని వేల వేల కూడి ఎదుర్కొనిరి. రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి. రాజు పట్టణమున ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించెను.
తరువాత కుమారులు మనుమలు గలవాడై అనేక భోగములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాశ్రమము అవలంబించి కార్తీక వ్రతమును విడువక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠలోక వాసి అయి సుఖముగా ఉండెను. అగస్త్య మునీంద్ర, కార్తీక వ్రతము మహామహిమ గలది. ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము. కార్తీక వ్రతమును చేయువాడు పరమపదమును పొందును. అవసమై చేసినను ఉత్తమగతి పొందును. సమస్త సౌఖ్యములను ఇచ్చినదియు కలికల్మష నాశకారియు అయిన కార్తీక వ్రతమును చేయని మనుష్యుడు దుఃఖమును పొందును. హరిభక్తియుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపచేసుకొని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందెను. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహత్యే త్రయోవింశోధ్యాయ సమాప్తః. 23వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ.